దసరా దీపావళి కానుకగా ప్రకటించిన జీఎస్టీ 2.0 ఛార్జీల తగ్గింపు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. జీఎస్టీ స్లాబ్ల కుదింపు తగ్గింపులతో పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ కార్లు మినహా అన్ని వస్తువుల ధరలు భారీగా దిగివచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. H-1B వీసా ఫీజును $1,00,000లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ట్రంప్ నిర్ణయం ఎందరో అమెరికా ఉద్యోగార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో తాజాగా H-1B వీసాపై వైట్ హౌస్ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుత వీసాలకు రెన్యువల్స్కి తాజా ఫీజు పెంపు నిబంధన వర్తించదని వెల్లడించింది. కొత్తగా వచ్చే ఏడాది నుంచి జారీ చేయనున్న వీసాలకు మాత్రమే $1,00,000 ఫీజు వర్తిస్తుందని వైట్ హౌస్ స్పష్టం చేసింది. 2025 లాటరీ వీసాలకు సైతం పాత ఫీజులే వర్తిస్తాయని వెల్లడించింది. అయితే కొత్తగా H-1B వీసాకు దరఖాస్తు చేసుకునేవారు $1,00,000 ఫీజు జీవిత కాలానికి ఒకసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టీకరించింది. ఇప్పటికే H-1B వీసాలు కలిగి ఉన్నవారు ప్రస్తుతం యుఎస్ వెలుపల ఉన్నవారు తిరిగి ప్రవేశించడానికి ఫీజు వసూలు చేయమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ట్వీట్లో స్పష్టం చేశారు. వికాస ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన జాబ్ మేళాలో 14 మంది ఉద్యోగాలు సాధించారు. ఈ మేళాకు 8 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించగా మొత్తం 40 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైన వారిని కలెక్టర్ కీర్తి చేకూరి ధ్రువపత్రాలు అందించి అభినందించారు. జిల్లా ఉపాధి కల్పన వికాస్ ద్వారా నేరుగా జాబ్ మేళాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, నాక్స్ ద్వారా శిక్షణా తరగతులు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. యువతకు అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికాస్ పీడీ కె లచ్చారావు, వికాస్ ఇన్ఛార్జ్ రాజా అభ్యర్థులు పాల్గొన్నారు. 8వ వేతన సంఘాన్ని నియమించడంలో జాప్యాన్ని నిరసిస్తూ అఖిల భారత రైల్వేమ్యాన్ ఫెడరేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం మెమో కార్ షెడ్ వద్ద ఉద్యోగులు, కార్మికులు భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. మజ్దూర్ యూనియన్ ఓపెన్ లైన్ కార్యదర్శి డి శ్రీనివాసరెడ్డి, ఏపీ స్టేట్ హింద్ మజ్దూర్ సభ కార్యదర్శి కె విజయ్ కుమార్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ గత జనవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగుల ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం హడావుడిగా 8వ వేతన కమిషన్కు కేబినెట్తో ఆమోదింపజేసిందని, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత వచ్చే ఏడాది వేతన కమిషన్ అమలు తేదీ దగ్గర పడుతున్నా 8వ వేతన కమిషన్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా పెరిగిన ధరలను, కార్మికుల జీవన ప్రమాణాలను, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పే కమిషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏకరీతిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 5 ఏళ్లకు ఒకసారి పే కమిషన్ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ లైన్ చైర్మన్ కె జయరాం, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ బ్రాంచ్ సెక్రటరీ ఆర్ జగన్నాథరావు, కార్యవర్గ సభ్యులు సిహెచ్వి రామకృష్ణ, కె రమేష్, బి గోవింద్, సీతారాం, మహిళా నాయకులు సిహెచ్ రాజేశ్వరిదేవి, యశోద, కార్మికులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అక్టోబర్ 10న అంతర్జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలికలు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రాజమహేంద్రవరం ఎస్కేవిటి హైస్కూల్లో బాలికలకు జిల్లా స్థాయిలో వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ భావాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కోమల, స్కూల్ డిఐ దిలీప్ కుమార్, ఎస్కేవిటి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రతిభ కనపరిచిన బాలికలను అభినందించారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ కప్ 2025లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొన్న క్రీడాకారులు కలెక్టర్ ఛాంబర్లో క్రీడాకారులు కలెక్టర్ను కలుసుకుని తమ అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు గౌరవం తీసుకొచ్చిన క్రీడాకారులు యువతకు ఆదర్శనీయమని, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. లాఠీలు, తుపాకులు చేతపట్టి నేరస్తులను కట్టడి చేయాల్సిన పోలీసులు చీపుర్లు చేతపట్టారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో అధికారులు, సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ ఆవరణలను శుభ్రం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్లు శుభ్రం చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్న చెత్త, చెదారం, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ అసమర్థత వల్లే సాగునీటి రంగం ధ్వంసమైందన్న సీఎం చంద్రబాబు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. వైసీపీ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లాయన్న మంత్రి కొలుసు పార్థసారథి.
దీనిపై సిఐడి విచారణ కొనసాగుతుందని వెల్లడి. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాల్లో పాల్గొని పూర్ణాహుతి నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ దంపతులు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళల ఆరోగ్య పరిరక్షణకే స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు. కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో పాటు ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజమహేంద్రవరంలో నిర్మించిన వైద్య కళాశాల పరిస్థితి కూడా చర్చకు దారితీస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 సెప్టెంబర్లో 150 ఎంబీబీఎస్ సీట్లతో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక నిర్మించిన భవనంలో తాత్కాలిక ప్రాతిపదికన వైద్య కళాశాలను అందుబాటులోకి తెచ్చారు. తాత్కాలిక భవనంలో కూడా విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 3వ బ్యాచ్ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. 2027 నాటికి వైద్య కళాశాల తొలి బ్యాచ్ విద్యను పూర్తి చేసుకుని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు బయటకు వస్తుంది. వచ్చే ఏడాది నాటికి 20 సీట్లతో క్యాన్సర్ సహా వివిధ వైద్య చికిత్సలకు సంబంధించిన పీజీ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు అధికారులు జాతీయ వైద్య మండలికి దరఖాస్తు చేశారు. అయితే ఆసుపత్రిని ఆనుకునే సెంట్రల్ జైలు స్థలంలో మరో 5 అంతస్తుల భవనాన్ని శాశ్వతంగా వైద్య కళాశాల కోసమే నిర్మిస్తున్నారు. చివరి దశలో ఉన్న కొత్త భవనంలో వైద్య విద్యకు సంబంధించిన పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫార్మకాలజీ, పరీక్షా గదులు, లైబ్రరీ వంటి నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. అలాగే కమ్యూనిటీ మెడిసిన్, ఆప్థమాలజీ, ఈఎన్టీ విభాగాలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రదర్శనల గదులు కూడా నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం కళాశాల నిర్వహిస్తున్న భవనాన్ని నర్సింగ్ కళాశాల కోసం కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. రాజమహేంద్రవరం వైద్య కళాశాలలో మెరిట్ విద్యార్థులకు ఏటా 15,000, మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ కింద 12 లక్షలు, సి కేటగిరీ కింద ఎన్ఆర్ఐ కోటాలో 20 లక్షల ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది. అయితే ప్రైవేటు వైద్య కళాశాలలో బీసీ కోటాలో హాస్టల్, ఇతర ఖర్చులతో కలిపి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనున్న వైద్య కళాశాలపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ విద్యారంగంలో వేడిగా చర్చోపచర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది ప్రైవేటీకరణ కాదని, బెదిరింపులకు భయపడి మంచి నిర్ణయాలను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో సాగునీటి రంగంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల పోలవరం ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ను 1000 కోట్లతో పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాము 72% పనులు పూర్తి చేస్తే 5 ఏళ్లలో కేవలం 3.84% పనులు మాత్రమే జరిగాయని ఆరోపించారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకొచ్చారు. ఇది 1 ముదివీడు 2 టీఎంసీ, నేతిగుంటపల్లి 1 టీఎంసీ, ఆవులపల్లి 3.5 టీఎంసీ. ఈ మూటి కూడా 2,144 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళు టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి గట్టి ఇచ్చేశారు. కన్సర్న్ మినిస్టరే వైలేట్ చేశారు. అప్పుడు ఎన్జిటి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు వర్క్ స్టాప్ చేసి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసి 25 కోట్లు కట్టమంటే వీళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు ఫైన్ కట్టింది. చేసింది తప్పు వీళ్ళు. ఆ తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిటికి చెప్పారు కాబట్టి కంపల్సరీ కట్టాల్సి వస్తే కట్టారు. రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా ఇదే మరిగా చేసి ఎన్జిటికి పోతే వర్కే నిలిపేశారు. 923 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. ఎన్జిటి కోర్టు ఆర్డర్ చేసింది, ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ తీసుకుంటే తప్ప మీకు చేయడానికి లేదని. అది కూడా వేస్ట్. ఆ ప్రాజెక్ట్ అంతా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. నేను ముందే చెప్పాను, 6,300 క్యూసెక్స్ కోసం 6,182 కోట్ల రూపాయలు అందరినేవకు శాంక్షన్ చేసి 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ప్రకాశం ఇక్కడే మొత్తం 2020లో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా 2 న్యూ బ్యారేజెస్ కడతామని, కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ కంటే కిందన కడతామంటే అది కూడా 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. అంటే చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా,
ఏ పని చేసినా ఈ ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమంలో చేస్తాం. చెప్పింది చెప్పిన టైంకి చేయడం మనం ఒక బాధ్యతగా తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ అందిస్తాం. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాం. ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి. ఈ దేశం బాగుపడాలంటే ఇలాంటి సంస్కరణలు కావాలని. ఇక్కడ 650 కోట్లు ఖర్చు పెట్టవు, ఉండే ఆస్తులని తగలబెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టి ఉద్ధరిస్తానంటారు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఆ మెడికల్ కాలేజీలో ఏంటి? ఈరోజు మనం తీసుకున్న పాలసీలో ఎవరికీ నష్టం లేదు. ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. పేమెంట్ కోటా పెట్టేశారు. గవర్నమెంట్ లో మేనేజ్మెంట్ అన్నారు. ఈ రోజు నేను చేసేది ఏంటి? అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి, అన్ని సీట్లు ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. పీపీపీ అంటే ఏంటి? ఈ రోజు మీరు చూసారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు హైవే ఉంది, హైవే పీపీపీ కింద ఇచ్చాం. వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు, వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ ఇది ఓనర్. అల్టిమేట్ గా ఆస్తి మనకే వస్తుంది. ఇప్పుడు నా పేరులోని జేగురుపాడు పవర్ ప్రాజెక్ట్ జీవీకి ఇచ్చాం. కన్స్ట్రక్షన్ అయింది, ఆపరేషన్ అయింది. ఆయనకి ఇచ్చిన కన్సెషన్ పీరియడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పాడు డెట్ ఫ్రీ. ఇప్పుడు మనం రన్ చేసుకుంటున్నాం దాన్ని. అలాంటి ఇది కూడా ఏదో నేను ఉద్ధరించేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఒకే మాట చెప్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నాం. వీళ్ళు చెప్పింది కానీ నేను భయపడి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేవాడిని కాదు. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టకపోతే తెలుగు జాతి ప్రపంచం మొత్తం పోయేది కాదు. ఈ రోజు ప్రపంచం మొత్తం పోవడం కాకుండా అన్ని దేశాల్లో తెలుగు జాతి నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించారంటే అది ధైర్యంగా ముందుకు పోయాం కాబట్టి సాధ్యమైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ నివేదిక ద్వారా స్పష్టమైందని, దీనిపై సిఐడి విచారణ కొనసాగుతుందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 2019-24 మధ్య 2 కోట్లు దారి మళ్లించి యాత్ర 2 సినిమా కోసం ఖర్చు చేయడంపై ఎమ్మెల్యేలు ధూళిపాల, నరేంద్ర కుమార్, కూన రవికుమార్ శాసనసభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. డిజిటల్ కార్పొరేషన్లో సుమారు 60 మందిని కనీస విద్యార్హతలు లేకుండా పోస్టులో నియమించారని, సాక్షి పత్రిక, ఐపాక్, ఐ డ్రీమ్ ఛానల్లో పనిచేసే మరో 19 మందిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారన్నారు. రిక్రూట్మెంట్స్ కూడా చాలా అన్యాయంగా చేశారు అధ్యక్ష. ఎందుకంటే రూల్స్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అబ్జర్వ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ కానివ్వండి లేకపోతే కాంట్రాక్ట్ సర్వీస్ కానీ తీసుకోవాలి అధ్యక్ష. కానీ ఆ గత ప్రభుత్వం ఏం చేసిందంటే న్యూస్ పేపర్స్ లో నోటిఫికేషన్ ఇవ్వకుండా వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపు 60 మందికి కనీస అర్హతలు లేకోకుండా, కనీస క్వాలిఫికేషన్ లేకోకుండా వాళ్ళ నియామకాలు చేశారు అధ్యక్ష. ఈ 60 మందే కాకుండా ఒక 19 మందిని సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళని, అదేవిధంగా ఐపాక్ లో పనిచేసిన వాళ్ళని, ఐ డ్రీమ్ లో పనిచేసిన వాళ్ళని కూడా ఇర్రెగ్యులర్ గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. సో వీటన్నిటి మీద కూడా తప్పుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. మరి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ప్రాథమికంగా దాని మీద తప్పకుండా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ, ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ పెండింగ్ లో ఉంది కాబట్టి ప్రాథమిక ఆధారంగా తప్పకుండా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకుంటూ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా జిఎస్టీది ఏదైతే డిపార్ట్మెంట్ టీడీఎస్ కింద రికవరీ చేశారో ఆ అమౌంట్ ని ప్రభుత్వం జిఎస్టీకి చెల్లించింది అధ్యక్ష. తప్పకుండా జిఎస్టీ కట్టకపోతే జిఎస్టీ నిబంధనల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దానికి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ డిజిటల్ కార్పొరేషన్ 2% కట్టిందో వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడి నుంచి పేమెంట్ చేయకపోతే వారి మీద చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ తరఫు నుంచి కూడా మరి దాన్ని పర్సూ చేసి వారి మీద చర్యలు తీసుకుంటానికి కూడా ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష. ఇదే మంత్రి గారు అంటే వారు అనేది ఏంటంటే సిఐడికి ఇస్తే మరి ఆయనకు తెలిసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలుగా అంతులేని
డిలే అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ టైంలోగా అవ్వాలి అని చెప్పి మీరు అవసరమైతే వాళ్ళతో ఒక సమావేశం అయ్యి ఈ రకంగా ప్రశ్న వచ్చింది, సో మీరు టైం బౌండ్ అవ్వాలి అని చెప్పి మీరు ఏదైనా చేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా. తప్పకుండా అధ్యక్ష. ఏదైతే జిఎస్టీకి సంబంధించి ఈ ఇర్రెగ్యులర్ పేమెంట్స్ సంబంధించి చెప్పారో వెంటనే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటానికి అధ్యక్ష ఆర్డర్స్ ఇస్తాము. అదేవిధంగా జిఎస్టీ పేమెంట్స్ కు సంబంధించి ఏదైతే గౌరవ సభ్యులు ఎవరెత్తారో అవసరమైతే జిఎస్టీ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళు పేమెంట్ చేసింది లేనిది అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా అవసరమైతే రికవరీ చేయడానికి ఏదైనా అవకాశాలు ఉంటే ఆ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. కానీ ఏదైనా కానీ ఫైనల్ యాక్షన్ తీసుకోవడానికి సిఐడి రిపోర్టు అనేది కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీజీ గారే సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు కాబట్టి, సూచన చేశారు కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కరెక్ట్. విజిలెన్స్ వాళ్ళు సిఐడికి చెప్పి సిఐడి వాళ్ళు ఇంకో పోలీసుకి అప్పచెప్పి ఇది ఇట్ కాంట్ గో ఆన్. అంటే ప్రాథమికంగా ఏదైతే చెప్పారో విజిలెన్స్ రిపోర్ట్ లో దాని మీద చర్యలు వెంటనే ప్రారంభిస్తారు. కాళ్ళకూరులో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు గత కొన్ని సంవత్సరాలుగా సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాలు నిర్వహించుకుంటున్నామని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన సప్తనది జలాభిషేక కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణరాజు దంపతులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పరిసర గ్రామాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి అరుణ్ కుమార్, ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాళ్ళకూరు నివాసాయ వెంకటేశాయ గోవిందా గోవిందా. సరస్వతి కావేరి గోదావరి కృష్ణ సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ వెంకటం. యమనాది తీర్థాన్ని సమర్పణ చేస్తున్నారు.
దేవాలయంలో గత 5 రోజులుగా పవిత్రమైన సప్త నదీ జలాలను తీసుకొని వచ్చి అభిషేకాలు, ఆ పిదప యాగంలో పూర్ణాహుతి కార్యక్రమం ఇప్పుడు జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కాలకూరు వెంకన్న ఆశీర్వాదం మనందరం మీద చల్లగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ శ్రీ కాళకూరులో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక పవిత్రోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ దశమి నుంచి అంకురారోపణ కార్యక్రమం ప్రారంభమయ్యి భాద్రపద బహుళ చతుర్దశి వరకు కూడా స్వామివారికి 5 రోజుల పాటు పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మొట్టమొదటి రోజున అంకురారోపణ కార్యక్రమం జరపబడి అంకురారోపణాది దేవతలను, యాగశాల ప్రవేశము, అలాగే వాస్తుపురుషుడు, యోగేశ్వర, గరుడ ఇత్యాది దేవతలు, నవబ్రహ్మ దేవతలను అందరినీ ఆవాహన చేసి మరుసటి రోజున మళ్ళా విశ్వక్షేణ పూజ పుణ్యావాచన కార్యక్రమంలో అయ్యా నీకు జరిగేటువంటి ఈ పవిత్రోత్సవ కార్యక్రమాల్లో మా వల్ల గాని, యజమానుల వల్ల గాని, గ్రామంలో పెద్దల వల్ల గాని, గ్రామంలో ఉండేటువంటి సకల చరాచరమైనటువంటి వీటి వల్ల కూడా నీకేవి అపచారాలు జరగకుండా మేము ఆచరించేటువంటి వాటిల్లో, నీకు పెట్టేటువంటి నైవేద్యాది విషయాలలో, అలాగే నీకు జరిగేటువంటి ఆరాధన విషయాల్లో ఏ విధమైనటువంటి లోటుపాటులో రాకుండా పవిత్రోత్సవ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటాం స్వామి. మహాపూర్ణావతి సప్తనదీ జలాలతో స్వామికి పవిత్రోత్సవ కార్యక్రమాల్లో మళ్ళా పునఃతేజుడు వేయడానికి అని చెప్పి అవబృత స్నపన కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించాం. ఉదయకాలంలో 4 గంటల సుప్రభాత సేవ, సకల దేవత ఆరాధనలు, నిత్య హోమాలి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామికి అష్టోత్తర శత కలశం అనగా 108 కలశాలని ఆవాహన చేసి 9 నవకాలుగా ఏర్పాటు చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ళ రసములు, అలాగే అర్ఘ్య, పాద్య, ఆచమన్య తీర్థములన్నింటినీ కూడా ఆవాహన చేసి షోడశోపచారములకు స్వామికి అభిషేక కార్యక్రమాన్ని, అష్టోత్తర కార్యక్రమాలు జరిగాయి. స్వామికి ఇప్పుడు సప్తనదీ జలాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మాన్వనీయులైనటువంటి త్రిపులార్ గారు వేయించేశారు. వారు వేయించేసి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులందరినీ కూడా పొందారు. ఈ విధంగా చెప్పారు, భక్తులందరూ కూడా మమేకమై స్వామిని కొలిస్తే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భగవంతుడే మనకి ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే ప్రజలందరినీ కూడా పరమాత్మ దృష్టిగా కాపాడుతుంది అని చెప్పి వారి మాట ద్వారా ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ ఈ విధంగానే దేదీప్యమానంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కనుక 50 మంది భక్తులు కూడా పాల్గొని కైంకర్యాలన్నింటినీ కూడా పాల్గొవలసిందిగా మనం. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యవంతమైన స్త్రీ దేశానికి అవసరమని, వైద్య పరీక్షలు, సూచనల ద్వారా ఆరోగ్యవంతమైన మహిళలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు, ఆడపిల్లలకు 14 అంశాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించడం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ల పరీక్షల నిర్వహణ, రిఫరల్ సేవలు అందించడం, కిషోర బాలికలకు, మహిళలకు రక్తహీనత పరీక్షల నిర్వహణ, చికిత్సలు చేయడం జరుగుతాయని, వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళ ఆరోగ్యంగా ఉంటే, స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ఆలోచన చేసి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా కార్యక్రమం చేయగలుగుతాం. ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని చేయలేము. ఏ పని చేయాలన్నా, అభివృద్ధి చెందాలన్నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అంటే చిన్న సమస్య వచ్చినా దాన్ని వైద్యం చేయించుకోవాలి. అది జ్వరమే కదా తగ్గిపోతే హాస్పిటల్కి ఎందుకు లేని ప్రశ్నలతో చేయకూడదు. అలా చేసినట్లయితే కొన్ని ప్రమాదాలకి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ని అటెండ్ అయినట్లయితే ఆరోగ్యకరమైన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతి దానిలోనూ శ్రద్ధ వహించాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే కాకుండా టైం టు టైం ఆహార అలవాట్లు చేసుకోవాలి. పరిశుభ్రంగా ఉండాలి. ఇవన్నీ పాటించినట్లయితే ఆరోగ్యానికి మూలకారణాలు అవుతాయి. పరిశుభ్రాన్ని పాటించాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్లడ్ టెస్టులు చేయటం, షుగర్ టెస్టులు చేయటం, బీపీ టెస్టులు చేయటం, క్యాన్సర్ టెస్టులు చేయటం, వారికి మందులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యువత చేత బ్లడ్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మరి యువకులు వచ్చి బ్లడ్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్గొని వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా ఈ ఆరోగ్య స్వస్తి నారీ సశక్తి పరివార అభియాన్కి పాల్గొని కుటుంబం అంతా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పేషెంట్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి గోవింద్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మంచి మందులు వచ్చినాయి. హెచ్ఐవికి గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మంచి మెడిసిన్ వచ్చింది, అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి మెడిసిన్ కూడా పేషెంట్ ఇవ్వడానికి అందుబాటులో మందులు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకుని మీరందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని మంచి ఆరోగ్యకరమైనటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చిన 2వ తారీఖు వరకు 15 రోజుల పాటు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం, అభినందనీయం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రధానంగా మహిళల యొక్క ఆరోగ్యం పరిరక్షించుకోవాలని ఈ 15 రోజుల్లో మీ ఖాళీ సమయంలో వచ్చి ఉన్నటువంటి క్యాంపులో పాల్గొని మీ ఆరోగ్య సమస్యల్ని పరీక్షలు చేసుకుని ఆరోగ్యమైన జీవితం గడపాలని. మా దేవర ఏరియా హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ రోజు 400 మంది వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకి సరైన వైద్యం అందకపోయినటువంటి అనుమానాలు ఉన్నాయి. ప్రజలు చాలా మంది ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కరెక్ట్ కాదు. మరి దాన్ని నివృత్తి చేయాలంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్, స్టాఫ్ అనుమానాన్ని నివృత్తి చేసే విధంగా వచ్చినటువంటి పేషెంట్స్ కి మంచి వైద్యం అందించి మంచి సూచనలు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి మీరు మానవతా దృష్టిగా చేసినట్లయితే ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు పోతే ఇంకా ఎక్కువ మంది పేద ప్రజలు ఈ యొక్క ఏరియా హాస్పిటల్లో వైద్యం చేయడానికి ముందుకు వస్తారని చెప్పి. In this context, we have been asked to coordinate on the 20th of today. Accordingly, we invited our honorable MLA to come and inaugurate and grace the occasion. And so, in this context, I welcome all the dignitaries, our doctors, staff. స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే పరివారం, కుటుంబ సభ్యులు కూడా అందరూ ఆరోగ్యంగా ఉంచుతారు. వాళ్ళు అందరూ బలమైన కుటుంబంగా ఉంటారనేది ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం. ఎన్సీటీ క్లినిక్స్ అంటే బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా వీటన్నిటిని కూడా స్క్రీనింగ్ చేయడము, వాళ్ళు ట్రీట్ చేయడము, అలాగే మహిళల్లో వచ్చే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, మరి నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వీటన్నిటిని కూడా స్క్రీన్ చేయడము, వాటికి వైద్యం అందించడం, మరియు స్త్రీలందరూ కూడా ఈ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి చెప్పడము, బిహేవియర్ గురించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడము, న్యూట్రిషన్ గురించి, న్యూట్రిషన్ ప్రోగ్రామ్ గురించి, పోషణ అనే ద్వారా
ఈ ICDS కేంద్రాల ద్వారా వీళ్ళ గర్భిణీ స్త్రీలకి గుడ్లు, తర్వాత నెక్స్ట్ చిరుధాన్యాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది, పాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటి గురించి కూడా వీళ్ళకి అవగాహన, ఆకుకూరలు గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకుంటే అవి ఎలాగో వీళ్ళకి బిడ్డ పిల్లలకి అవగాహన తోడ్పడితేనే వాళ్ళకి అవగాహన కలిగించడం కోసం, ముఖ్యంగా మహిళల్లో వచ్చే హీమోగ్లోబిన్ రక్తహీనత అనే సమస్య గురించి వీళ్ళందరూ కూడా అవగాహన కలిగించి ఐరన్ మాత్రలు ఎలా తీసుకోవాలి, ఐరన్ వృద్ధి చేసే ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అని వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ద్వారా చెప్పడం కోసం ఈ మీటింగ్ ద్వారా ఊబకాయం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్లో మనకి తెలియకుండానే వాళ్ళలో ఊబకాయానికి ఈ పెద్దల ఆహారపు అలవాట్ల వల్ల చిన్నపిల్లల్లో ఊబకాయానికి దారితీస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ముందుగా పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్స్, ప్యాకెట్ ఫుడ్స్ అంటే ఈ ప్యాకెట్స్ లో దొరికే ఈ లేస్, కుర్కురే ఇలాంటివన్నీ కొనిచ్చేస్తూ ఉన్నారు. అలాగే కూల్ డ్రింక్స్ కూడా పిల్లలకి పట్టించేస్తున్నారు తల్లులు అవగాహన లేకుండా. ఇటువంటి ఆహారం అలవాట్ల వల్ల పిల్లల్లో ఊబకాయం పెరగడమే కాకుండా చిన్నతనం నుంచే షుగర్ అనేది కూడా వాళ్ళకి పెరిగిపోతుంది. ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ధర పతనమై నష్టపోతున్న ఉల్లి రైతులకు సాయం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టార్కు 50,000 చొప్పున నగదు సాయం అందించాలని నిర్ణయించారు. దీంతో 24,218 మందికి లబ్ధి చేకూరనుంది. దీనివల్ల ప్రభుత్వంపై 100 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ విషయాన్ని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాకు వెల్లడించారు. ఉల్లి పంట పోతే ఒక ఎకరాకి 17,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి 7,500 రూపాయలు మన ముఖ్యమంత్రి గారు జోడించి హెక్టార్కి 25,000 ఇస్తున్నారు ఇప్పుడు. కానీ ఇది ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని 25,000 ఉన్నటువంటి హెక్టార్కి డబల్ చేసి 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. నేను చాలా సంతోషపడుతున్నాను. రైతుల పక్షాన ఇంత ఉదారంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఓకే, క్లారిటీ వచ్చింది కదా అందరికీ. వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా సందర్భాల్లో చెప్పాను, బాగా ఈల్డింగ్స్ వస్తున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి అని చెప్పి ఆనందం ఒక పక్కపైతే, పండించినటువంటి పంటకి వివిధ కారణాలతో ధరలు తగ్గి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా నేను చాలా ఆనందపడుతున్నాను. గతంలో మీరు ఏ ప్రభుత్వాలు చూసినా సరే ఏదైనా ఒక పంటకి గిట్టుబాటు ధర రాకపోతే మాటలు చెప్పడమే తప్ప ప్రభుత్వం నుంచి ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. అధికారం లేకపోతే చాలామంది మాట్లాడతారు, చాలామంది ఉపన్యాసాలు ఇస్తారు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఏ ప్రభుత్వం ఏం చేసిందో, ఏ ప్రభుత్వం ఏ పంటకి ఇబ్బంది వచ్చేటప్పుడు ఏ సహకారం చేసిందో ప్రభుత్వంలో రికార్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ 15 మాసాల్లో ఒక 5-6 పంటలకి ఇబ్బందులు వచ్చాయి. మొదటగా మిర్చికి ధర పతనం అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి 11,500 కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఆ వ్యత్యాసం ఇచ్చే విధంగా ఒక జీవో తెచ్చారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అంతకంటే ధర తగ్గలేదు కాబట్టి ఆ జీవో అమలు చేయలేకపోయాం. తరువాత ఎప్పుడు కోకో రైతులు ప్రభుత్వం దగ్గరికి రాలేదు. ఈ మధ్యకాలంలో కోకో ధర తగ్గిపోతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో సమావేశాలు పెట్టి పరిశ్రమల యాజమాన్యాలకు పిలిచి ఎన్ని ఒత్తిళ్లు చేసినా ధరలు అనుకున్నంత రాకపోతే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కోకోకి పర్ కేజీకి 50 రూపాయలు ఇచ్చి
14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోకో రైతులకు ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో జరిగింది. తరువాత ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం పొగాకు కొన్ని సందర్భాలు లేవు. ఈరోజు ప్రకాశం జిల్లాలో నల్లబర్లి విపరీతంగా పండించారు, దిగుబడి బాగా వచ్చింది, ధరలు బాగా పతనమైపోతే రైతులు విపరీతమైనటువంటి ఆందోళన చెందారు. అధికారులకు చెప్తే ఎప్పుడూ పొగాకు ప్రభుత్వం కొనలేదు, పరిశ్రమల తేరే కొనిపించాలని చెప్పినా సరే రైతు కష్టాల్లో ఉన్నాడు. అవసరమైతే 200-300 కోట్లు మనకి భారం పడినా పర్వాలేదని ఒక వినూత్నంగా ఎప్పుడూ లేని విధంగా నిర్ణయం తీసుకొని 20,000 మిలియన్ కేజీలు ప్రభుత్వమే కొని పొగాకు రైతుకు ఆదుకున్న సందర్భం ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. గుంటూరు రైల్వే స్టేషన్ సబ్వేను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్దేశించిన గడువుల్లోగా పనులు పూర్తి చేయాలని, పనుల విషయంలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాల కారణంగా గుంటూరు రైల్వే స్టేషన్ సబ్వేలో ఏర్పడిన లీకేజీలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోనూ హెచ్చరించినా అధికారులు అప్రమత్తం కాలేదని, నాసిరకం పనులుంటే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రయాణికులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మోదీ గారు రైల్వే స్టేషన్స్ కూడా ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయో అంత అద్భుతంగా కట్టాలి అని చెప్పి ప్రతి రైల్వే స్టేషన్కి డిపెండింగ్ ఆన్ ఆ రైల్వే స్టేషన్ దాన్ని బట్టి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ తీసుకొని 50 నుంచి 100 కోట్లు ఈ విధంగా ఫండింగ్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పడినటువంటి భారీ వర్షాలకి ఈ మధ్య కట్టినటువంటి మన స్టేషన్లో కూడా లీక్స్ వచ్చినాయి. వాటర్ లీక్ కూడా హెవీగా ఉంది. అక్కడ ఏదైనా గబక్కన పెద్దవాళ్ళు నడుచుకుంటా వెళ్తే పడితే ఫ్రాక్చర్లు అయిపోతాయి. సో అందుకని ఎందుకు ఈ విధంగా కొన్ని ఈ మధ్య కట్టినవి కూడా ఈ విధంగా లీక్స్ వస్తున్నాయని చెప్పి కొన్నేమో ఓల్డ్ వర్క్స్, కొన్ని ఈ మధ్య చేసినాయి. విజిట్ చేయడానికి అని వచ్చాం. ఇందులో రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర డ్రైనేజ్ బ్లాక్ అయిందంటున్నారు. ఒకటేమో అనుకున్న దానికంటే టూ మచ్గా వర్షాలు పడ్డాయి అని చెప్తా ఉన్నారు. బట్ ఏదైనా ఓవరాల్గా ఏమనిపిస్తుందంటే అధికారులు కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళంతా వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళంతా కొత్త వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ టైం ఆ వర్కులు చేసిన అధికారులు చాలా మంది రిటైర్ అయిపోయారు రైల్వే నుంచి. కాంట్రాక్టర్, ఓల్డ్ కాంట్రాక్టర్ ఎక్కడో ఉన్నారు. లాస్ట్ టైం కూడా నేను ఒకసారి వచ్చినప్పుడు నాకు అప్పుడు కూడా కొద్దిగా లీక్స్ అనిపిస్తే నేను యాక్చువల్గా విజిలెన్స్కి రాశాను, రైల్వే మినిస్టర్ గారికి విజిలెన్స్కి కంప్లైంట్ చేశాను. విధంగా ఇంతంత మనం కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నాము, పూర్ క్వాలిటీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ ఇక్కడ చేయమని. వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే విధంగా వర్క్స్లో కొంచెం వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి అన్నిటికీ ఏంటి సొల్యూషన్స్? కాంట్రాక్టర్స్, పాత కాంట్రాక్టర్ని పిలిచి చేస్తారా, లేకపోతే మళ్ళీ కొత్తగా టెండర్స్ వేసి చేయాలా? మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయన్నారు, అవి మేము టేకప్ చేస్తాం మా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని. బట్ ఏదైనా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభుత్వంలో, గవర్నమెంట్లో మేమే ఉన్నా కూడా ఎక్కడా కూడా ఇట్లాంటి పూర్ క్వాలిటీ వర్క్స్ కనుక వస్తే మేము కూడా సహించాం. కాంట్రాక్టర్లు ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కాంట్రాక్ట్ వర్కులు చేసే వాళ్ళందరికీ కూడా మేము 1-10 సార్లు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్వాలిటీ వర్క్స్ లేకుండా ఉంటే ముందు ప్రాబ్లం అవుతుంది, అనవసరంగా అకౌంటబిలిటీ అవుతారు. దయచేసి క్వాలిటీ వర్క్స్ చేయండి అని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దీని ద్వారా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ అసమర్థత వల్లే సాగునీటి రంగం ధ్వంసమైందన్న సీఎం చంద్రబాబు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ. వైసీపీ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లాయన్న మంత్రి కొలుసు పార్థసారథి. దీనిపై సిఐడి విచారణ కొనసాగుతుందని వెల్లడి.
కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాల్లో పాల్గొని పూర్ణాహుతి నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ దంపతులు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళల ఆరోగ్య పరిరక్షణకే స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు. CCC న్యూస్ సమాప్తం. నమస్కారం.